రాపూరు సెంటర్, మెయిన్ సెంటర్ ఇది. ఇక్కడ రాపూరు ఈ మెయిన్ సెంటర్ నుంచి మనము పెంచలకోనకైతే వెళ్ళబోతున్నాం. ఈ రూట్లో మనము చాలా బ్యూటిఫుల్ వ్యూస్, లొకేషన్స్ని చూస్తాం. సో ఈ రూట్లోని ఇలా వెళ్తే మనమైతే ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో వెళ్ళొచ్చు. అంతేకాదు మనకి ఇక్కడ నుంచి బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం వెళ్ళబోయే ఇప్పుడు ఈ ఏదైతే పెంచలకోన ఉందో చాలా అంటే చాలా అద్భుతమైన లొకేషను. మీరు ఎదురుగా చూస్తే కొన్ని కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల దగ్గర అయితే ఈ గుడి అయితే ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి దాదాపు మనమైతే అడవి రోడ్లో అంటే చుట్టుపక్కల చెట్లు ఉంటాయి, అడవిలో మనకు రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో అయితే వెళ్ళాలి. సో పక్కనే చూడండి మనకు ఆంజనేయ స్వామి విగ్రహము, మంచి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ, ఎక్సలెంట్ వ్యూతో, బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. సో చాలా అంటే చాలా పెద్ద విగ్రహం. సో ఇలాంటి లొకేషన్లో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరుతున్నాం. సో ఈరోజు ఒక మంచి టెంపుల్ని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ఎవ్వరు అస్సలు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే రాపూరులో అయితే మనం ఎంటర్ అవుతున్నాం. సో రాపూరు చాలా వరకు బాగానే డెవలప్ అయింది. మీరు చూస్తే ఈ రాపూరు డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఈ మధ్యలో అయితే మనకు సోలార్ లైట్లు కూడా ఫిక్స్ చేశారు. మీకు కంప్లీట్ ఒకసారి చూపిస్తాను, వ్యూ చూడండి. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. మార్నింగ్ అయితే లొకేషన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. సో తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో మనం వెళ్ళబోయే టెంపుల్ ఒకటి. సో టెంపుల్ కంటే మనం చూడాల్సిన లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు రాపూరు చాలా అంటే చాలా బాగా డెవలప్ అయింది. దీనికి దగ్గరగా ఉన్న విలేజెస్ కంటే కూడా ఇది చాలా బాగా డెవలప్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీకు రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, అంటే మీరు రాపూర్లో స్టే చేయాలి అనుకుంటే మీకు రూమ్ అవైలబిలిటీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. దగ్గర మనం పెట్రోల్ బంకులు కూడా చూస్తున్నాం. చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది. మనం ముందుకైతే వెళ్ళిపోతాం. సో కంప్లీట్ మీకు ఒక సెంటర్ కూడా చూపిస్తాను. ఇదే సెంటరు, చూస్తున్నారా? దగ్గర పెట్రోల్ బంకులు ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషను. సో మనము ఈ పెంచలకోన టెంపుల్కి వెళ్ళాలి అంటే ఇది వన్ ఆఫ్ ద వే అనమాట. ఇలా కాకుండా మనము నెల్లూరు నుంచి కానీ గూడూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా రాపూర్ పైనుంచే రావాల్సి ఉంటుంది. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది లొకేషన్స్. ఇదే మెయిన్ సెంటరు, చూస్తున్నారు కదా. బస్ స్టాండ్, ఇది బస్ స్టాండ్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. రాపూర్ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళాలి, రాపూర్ బస్ స్టాండ్ లోపలికి. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూస్తున్నారు కదా సెంటరు, బస్ స్టాండ్ మెయిన్ సెంటరు. మనం ఈ బస్ స్టాండ్ దాటుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవాలి టెంపుల్కి వెళ్ళాలి అంటే. మీకు కనిపిస్తుంది కదా, ఇదే లొకేషను. ఇలా అయితే మనం స్ట్రైట్గా అయితే ముందుకి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. పక్కనే మసీదు కూడా ఉంది, చూసారా? మసీద్ అది. చాలా దగ్గరికి అంటే మనము ఇలా వెళ్తున్నప్పుడు కొండ దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అది చాలా బాగా అనిపిస్తుంది మనకి. పక్కనే మనకు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉంది, అంటే ఫైర్ స్టేషన్ కూడా ఉంది. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట లొకేషన్ అయితే. సో మనం ముందుకు ఇలా అయితే సాగిపోదాం. చూసారా కొండలు మనకి ఎంత దగ్గరగా అనిపిస్తున్నాయో. ఇది రాపూరు చెరువు. ఇక్కడ ఈ చెరువుని బేస్ చేసుకొని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా కూడా వ్యవసాయం అయితే చేస్తారనమాట. సో ఇదే మెయిన్ సోర్స్ అనమాట. మెయిన్ సోర్స్ అంటే వ్యవసాయానికి మెయిన్ సోర్స్ అది. సో మీకు కనిపిస్తుంది కదా రూటు. మనమైతే ఇప్పుడు ఇలా చేంజ్ అవ్వాలి, రూట్ అయితే మారాలి. మీకు ఇక్కడ అటవీ శాఖ చెక్ పోస్టులు అయితే దగ్గరగా మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ అటవీ శాఖ చెక్ పోస్టులు చాలా తప్పనిసరిగా మనమైతే చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మనం వెళ్ళే ఏదైతే కొండలు ఉన్నాయో అవి సింహాచలం కొండలు. ఈ సింహాచలం కొండలు అంటే మీ అందరికీ ఫేమస్, తిరుపతి దగ్గరగా ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ నుంచి మనకు టోల్ అయితే స్టార్ట్ అవుతుంది. టోల్ గేట్ ఒక 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం మనం, టోల్కి 1 కిలోమీటర్ దగ్గరగా. సో ఇదే మనమైతే వెళ్తున్న రూటు. మధ్యలో చుట్టుపక్కల మొత్తం అంతా కూడా చెట్లు అయితే ఉంటాయి, కొండలు చెట్లు అయితే ఉంటాయి. ఈ చెట్ల మధ్య రోడ్డు మార్గంలో అయితే మనం వెళ్ళాలి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది వీడియో. ఇక్కడ నుంచి మనకైతే ఈ టోల్ తర్వాత
పెంచలకోన మనకు 23 కిలోమీటర్లు ఉంది. తర్వాత ఇక్కడ కొన్ని విలేజెస్ అయితే ఉన్నాయి, వాటికి కూడా ఇక్కడ నుంచి అయితే మనకు రూట్ మ్యాప్ అయితే ఉందన్నమాట. సో మీకు ఇక్కడ యాజ్ యూజువల్గా టోల్కి అయితే ప్రైజెస్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ మనకు 2 రూట్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు ఈ లెఫ్ట్ రూట్లో అయితే వెళ్ళాలి. టోల్కి కొంచెం ముందుకు వస్తే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి తప్పకుండా మీకైతే కళ్ళు అయితే కనిపిస్తుంది. మీరు తాగొద్దు, ఎందుకంటే తాగి డ్రైవ్ చేయడం అనేది తప్పు. సో ఇదే మనకు టోల్ అయితే దాటుకొని వెళ్ళిపోతున్నాం. చూడండి లొకేషను పెంచలకోన రూట్ ఇది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ లొకేషన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా ఉంటుంది కంప్లీట్గా రూట్ అయితే. సో మనం ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో మనం ఇక దాదాపుగా చేరుకున్నాం. మీకు కనిపిస్తుంది కదా పెంచలకోన. ఇలా ముందుకెళ్తే మనకు పెంచలకోన, ఇలా మనకు ఇంకొక రూట్ ఉంది మీకు, అక్కడ నెల్లూరు బద్వేల్ రోడ్ అయితే కలుస్తుంది అనమాట. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే స్టార్టింగ్ ఎంట్రన్స్. దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్ వీడియో చూపిస్తాను. ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో, ఎక్కడ మిస్ చేయొద్దు. కంప్లీట్ వీడియో చూడండి. అలానే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ పోలీస్ చెక్ పోస్ట్ ఇది నెల్లూరు బద్వేల్ రోడ్ అనమాట. ఇలా మీకు బస్సులు, ఆటోలు ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది లక్ష్మీ నరసింహస్వామి స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇక్కడ నేను చలివేంద్రం, వాటర్ కూడా మీకు అక్కడ చలివేంద్రం పెట్టారు. అంటే సమ్మర్ సీజన్లో ఎక్కువగా డ్రై అయిపోతుంటారు కదా, చిన్నపిల్లలు ఎవరైనా టెంపుల్కి వచ్చినప్పుడు వాళ్ళకి వాటర్ కావాలి కాబట్టి అక్కడ వాటర్ కూడా ఫెసిలిటీ అరేంజ్ చేశారు. చూసారు కదా, బస్సెస్ అయితే ఉంటాయి, మీకు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది. ఇది రాపూర్ టు పెంచలకోన. స్పెషల్గా ఈ బస్సెస్ని మామూలుగా ఆరాధన, బ్రహ్మోత్సవాలు అలాంటి టైంలో మాత్రమే ఫ్రీ బస్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ బస్సెస్ డైరెక్ట్గా పెంచలకోన నుంచి రాపూరు ఇలా ఉంటాయన్నమాట. కొన్నిసార్లు వెంకటగిరి కూడా ఉంటాయి బస్సెస్, అక్కడి నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది అనమాట అవైలబుల్గా. సో మీరు ఎవరైనా రావాలి అనుకుంటే నెల్లూరు, గూడూరు నుంచి అయినా రావచ్చు, కడప, కర్నూలు సైడ్ నుంచి అయినా రావచ్చు, లేదు అంటే వెంకటగిరి సైడ్ నుంచి డైరెక్ట్గా రాపూర్కి వచ్చి రాపూర్ నుంచి కూడా మనము ఈ పెంచలకోనకి అయితే రావచ్చు అనమాట. చూశారు కదా లొకేషను. ఇది మొత్తం అడవి మార్గం అనమాట, అడవిలోనే వెళ్ళాల్సి ఉంటుంది. సో కంప్లీట్ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. ప్లాస్టిక్ అయితే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ని అయితే వాడద్దు. ప్లాస్టిక్ వాడడం వల్ల ఎన్విరాన్మెంటల్ అయితే పొల్యూట్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తే అన్నదాన ప్రసాదం అనమాట, అంటే మధ్యలో ఇలాంటి దగ్గర అన్నదానం కూడా చేస్తారు. అండ్ ఈ రోడ్ మొత్తం ఘాట్ రోడ్డు. ఇక్కడ ఒక బావి ఉంది, చాలా పెద్ద బావి. ఈ రోడ్ మొత్తం ఘాట్ రోడ్డు, మధ్యలో కొన్ని జంతువులు అయితే వస్తాయి, వాటికి ఎలాంటి హాని కలిగించొద్దు అని చెప్పేసి మధ్యలో మీకు అటవీ శాఖ అధికారులు అనమాట బోర్డ్స్ అయితే పెట్టుంటారు. సో తప్పకుండా మీరు ఆ రూల్స్ని అయితే పాటించాలి. అంతేకాకుండా ఇలాంటి వన్యప్రాణులు ఏవైనా మీకు కనిపించినప్పుడు వాటికి సహాయం చేయండి. క్రూరముఖాలు కనిపించినప్పుడు పారిపోండి, అంతేగాని మళ్ళీ మేము సహాయం చేస్తామంటే చేస్తాయి. సో మనం దాదాపుగా చేరుకున్నాం కాదు, వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆర్చ్ అంటే ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ని దాటుకొని ముందుకు వెళ్ళాము అంటే మనకైతే టెంపుల్ అయితే వస్తుంది. స్టార్టింగ్ ఈ ఆర్చ్లో చూస్తే లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉంది. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో ఫైనల్గా మనం ఈ ఆర్చ్ని దాటుకొని అయితే ముందుకైతే వెళ్తున్నాం. లోపల అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి లొకేషను. ఓకే, ఫైనల్గా లోపలికి అయితే ఇప్పుడే వచ్చామన్నమాట. సో లోపల లొకేషన్ చూడండి ఒకసారి. లోపలికి రాగానే బైక్స్, కార్లు ఏది ఉన్నా కూడా టికెట్స్ అయితే అమ్ముతున్నారు. సో టికెట్స్ ఇస్తున్నారు. బైక్ అయితే 20 రూపీస్, కార్స్ కానీ ఏదైనా 4 వీలర్స్ వెహికల్స్ అయితే వాటికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. రైట్. సో ఇప్పుడు మనం ఈ పక్కన ఉన్న టెంపుల్ని అయితే విజిట్ చేద్దాం. తర్వాత మనమైతే అసలైన మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఒక్కసారి మీరు లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ కొండ. రైట్, ఇది కామాక్షి అమ్మవారి టెంపుల్ ఏమో ఇది. ఒకసారి లోపల మొత్తం గోశాల కూడా ఉంది. పశువుల్ని అయితే ఇక్కడ పెంచుతున్నారు. గోకులం గోశాల చూసారా, లోపల అయితే పశువులు అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్ లొకేషన్. మీరు ఈ టెంపుల్కి వస్తే ఫస్ట్ దీన్ని విజిట్ చేయండి. విత్ ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి లొకేషన్ అయితే.
ఇది ఏలక్కల చెట్టు, అంటే ఏలక్కాయ చెట్టు. ఏలక్కాయ చెట్టు ఇది. చిన్నప్పుడు చాలా పెద్దగా ఉండేటి, ఇప్పుడు మనం చాలా తక్కువగా చూస్తున్నాం ఇలాంటి చెట్లని. లోపల చూడండి, గోమాత. ఓకే, అంటే ఇది ఆశ్రమం అని చెప్పలేము, లలితాదేవికి సంబంధించిన ఒక ప్లేస్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ లోపల ఒక లక్ష్మీదేవికి సంబంధించిన ఒక టెంపుల్ కూడా ఉంది, కనకదుర్గ సంబంధించిన టెంపుల్. ఆ టెంపుల్ లోపలికి అయితే టికెట్ అయితే ఎంట్రీ ఉంటుంది. లోపలైతే మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ ప్రొహిబిటెడ్ అనమాట, లోపలైతే తీయకూడదు. అండ్ ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, మీరు లొకేషన్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. సో మంచి లొకేషన్స్. ఒకవేళ మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. లోపలికి అయితే నో ఎంట్రీ టికెట్, బట్ ఇంకొంచెం ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళేసి అక్కడ కనిపిస్తుంది కదా దేవత, మనం అట్లా లెఫ్ట్ సైడ్కి వెళ్ళామనుకోండి, అక్కడ టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్లో మీరు టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అయితే ప్రొవైడ్ పెడతారు. సో అది ఇక్కడైతే ప్రజెంట్. సో మనం అసలైన మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాం. వెళ్ళి అక్కడ మీకు లొకేషన్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో డోంట్ మిస్ ఇట్, కంప్లీట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోరర్ మిస్టర్ చెన్. సో ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో అయితే రాబోతున్నాను. ఎండ్ వరకు చూడండి, ఎక్కడా కూడా మిస్ చేయొద్దు. సో కంప్లీట్ వీడియో చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూసే ఈ లొకేషన్ ఏదైతే ఉందో, ఇది మోస్ట్ ఫేమస్ టెంపుల్స్లో ఇది వన్ ఆఫ్ ద టెంపుల్. ఈ టెంపుల్కి చాలా మంది ప్రముఖులు, ఎస్పెషల్లీ నాకు తెలిసి ఇక్కడికి ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. సో రీసెంట్గా నాకు తెలిసి శ్రీకాంత్ గారు, తర్వాత కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఇక్కడికి వస్తారు. ఇది అంత ఫేమస్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ ఎందుకంత ఫేమస్ అంటే, ఇక్కడున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి అమ్మవారితో, అంటే చెంచులక్ష్మి అమ్మవారితో కలిసి ఒక పెనుగులాడుకున్న ఒక విగ్రహం లాగా స్వయంపులాగా వెలవడం జరిగిందనమాట. సో అందుకే ఈ టెంపుల్కి ఇంత మంచి ప్రత్యేకత ఉంటుంది. ఈ గుడి ఎక్కడుంది, అసలు ఈ గుడి ఎక్కడ ఉంది అనేది మనం చూస్తే, ఇది నల్లమల కొండల మధ్యలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ ఏదైతే ఉందో, ఈ గుడి కొండల మధ్య, అంటే నల్లమల ఫారెస్ట్ లోపల కొండ కింద అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్కి వచ్చే దారిలో కూడా ఒక అడవి మార్గంలో రావాలి. సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటుంది. అసలు ఎక్కడ ఉంది ఈ టెంపుల్ అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎస్పెషల్గా మనమైతే ఈ గుడి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా పెంచులకోన అనే ఒక ప్రాంతంలో అయితే ఉంది. దీన్ని పెంచులకోన అని పిలిచేవాళ్ళు కాదు, కానీ దీన్ని కాలక్రమేణా పెంచులకోనగా పిలవడం జరుగుతుందన్నమాట. దీన్ని పెనిశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంగా చెప్తుంటారు, కానీ దీన్ని కాలక్రమేణా పెంచులకోనలాగా చేశారు. సో పెనిశిల అనే పేరు రావడానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి మరియు చెంచులక్ష్మి అమ్మవార్లు వీళ్ళిద్దరూ పెనుగులాడుకునే ఒక విగ్రహం లాంటి రూపంలో దర్శనం ఇవ్వడం వలన దీన్ని పెనిశిల లక్ష్మీ నరసింహస్వామిగా పిలవడం జరిగింది. సో ఇది ఒక కొండ కింద ఎంతో అద్భుతమైన లొకేషన్స్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడికి ఎంతోమంది పొలిటీషియన్స్ కానీ, లేకపోతే సెలబ్రిటీస్ కానీ ఎంతోమంది వస్తుంటారు, ఎందుకంటే అంత ఫేమస్ టెంపుల్. ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే లొకేషన్ చూడండి. అసలు ఈ గుడి యొక్క మెయిన్ డీటెయిల్స్లోకి మనం వెళ్తే, ఈ గుడికి దాదాపు 700 నుంచి 800 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. ఈ గుడిని మెయిన్గా దీన్ని కట్టడానికి శ్రీకృష్ణదేవరాయలు యొక్క కాలంలోని ఈ గుడిని నిర్మించినట్టు అయితే పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. అంటే ఎందుకు ఇక్కడ అనంటే, సో నాకు తెలిసినంత వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టి, హిరణ్యకశిపుణ్ణి లక్ష్మీ నరసింహస్వామి వధించిన తర్వాత, అంటే చంపిన తర్వాత, ఆ కోప వేషాన్ని తట్టుకోలేక లక్ష్మీ నరసింహస్వామి ఈ అడవుల్లోకి వచ్చినప్పుడు, ఈ అడవి ప్రాంతంలోకి వచ్చినప్పుడు, ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కోపాన్ని తగ్గించడం కోసం ఈ ఆదిలక్ష్మి అమ్మవారు, అంటే చెంచులక్ష్మి అమ్మవారు, ఈ చెంచులక్ష్మి అమ్మవారి యొక్క అందానికి ముగ్ధుడయ్యి ఈ లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పుడు ఇక్కడ వీళ్ళు కలిపి, ఆ చెంచులక్ష్మి అమ్మవారు మరియు లక్ష్మీ నరసింహస్వామి వీళ్ళు కలిపి ఇక్కడ ఒక విగ్రహం రూపంలో పెనుగులాడుకోవడం లాగా ఉండడం వలన దీన్ని పెనిశిల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని చెప్తున్నారనమాట. సో అంతేకాదు, ఇక్కడ ఆ కోపాన్ని తట్టుకోలేక లక్ష్మీ నరసింహస్వామి ఈ టెంపుల్ ఆదిలక్ష్మి అమ్మవారిని చూసినప్పుడు, ఆదిలక్ష్మి అమ్మవారు ఈయన్ని చూడగానే భయాందోళనకు గురయ్యి ఈమె పారిపోవడం లాంటిది జరిగినప్పుడు, అంటే ఈమె ఒక పాము రూపంలో పారిపోతున్నట్టు జరిగినప్పుడు ఆయన లక్ష్మీ నరసింహస్వామి ఈమె యొక్క అందానికి ముగ్ధుడయ్యాడు అనమాట. సో అంత మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ ఎలాంటి మొబైల్ ఫోన్స్ కానీ ఎలాంటి అలౌడ్ లేదు, కానీ ఈ టెంపుల్ యొక్క ఈ నిర్మాణం అయితే చాలా అందంగా ఉంటుంది.
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి ఏ కోరికలు కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయి. సో దీని యొక్క చరిత్ర అంతేకాదు, ఇక్కడున్న విగ్రహం ఏదైతే రాతి విగ్రహం ఉందో అది స్వయంభూగానే వెలిసింది. ఎవరు దీన్ని చేయడం కానీ లేకపోతే ఎవరు దీన్ని చెక్కడం కానీ జరగలేదు. లక్ష్మీ నరసింహస్వామి, చెంచులక్ష్మి వీళ్ళిద్దరూ స్వయంభూగా వాళ్ళిద్దరూ కౌగిలించుకున్న ఒక రాతి విగ్రహం అయితే ఈ లోపలైతే ఉంటుంది. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి ఉన్న పవిత్రత ఏంటి అంటే స్వయంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ సొంతగా స్వామివారి యొక్క పాదాలు ఇక్కడ తిరిగాయి. సో చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. సో ఈ ప్రదేశంలో లక్ష్మీ నరసింహస్వామి తన కోపాన్ని తట్టుకోలేక ఈ గుడి ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారితో కలిసి ఒక రాతి విగ్రహంలాగా ఒక రాతి రూపంలో ఇక్కడ ఉండిపోవడం అనేది సో ఇక్కడ జరిగిన ఒక మంచి విశేషం అన్నమాట. మీకు ఒకటి చూపిస్తాను. మీకు అక్కడ ఒక బాట లాంటిది కనిపిస్తుంది. ఒక రాయి మొత్తం తెగితే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది కదా. దీనికి ఒక చరిత్ర ఉంది. పెద్దవాళ్ళు చెప్పే పురాణాల ప్రకారం ఏంటి అంటే ఇది హిరణ్యకశిపుని చంపేటప్పుడు అందరికీ నమస్కారం. నేను మీ మిస్టర్ వచ్చాను. అందరికీ హాయ్. ఈ గుడి యొక్క స్థల పురాణంలో ఈ స్థలంలో లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా తన పాదాలతో నడిచిన స్థలం. అందుకే దీనికి ఇంత ప్రాముఖ్యత, ఇంత చరిత్ర అయితే ఉంది. సో ఈ గుడి యొక్క కంప్లీట్ ఇన్ డీటెయిల్స్ మనము చెప్పుకుందాం. సో ఇది మెయిన్ గుడి. సో ఇలా అయితే కీలో అయితే వెళ్ళాలి. దీనికి టికెట్స్ ఉంటాయి, ఒక 100 రూపీస్ టికెట్స్, అలాగా వివిఐపి టికెట్స్ అయితే కూడా ఉంటాయి. ఈ పక్కన ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ టెంపుల్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు దర్శన సమయాల గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు. ఇది ఇక్కడ వచ్చేసి శ్రీరాముడి టెంపుల్ అనమాట. జై శ్రీరామ్ అని ఇచ్చారు. సో ఇది మెయిన్, ఇది ఎంట్రన్స్, టెంపుల్ యొక్క ఎంట్రన్స్. ఇది చూద్దాం ఈ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ ప్లాస్టిక్ అనేది కూడా నిషేధం అని ఇచ్చారు. పక్కనే మనకు కొండ ఉంటుంది. ఈ మొత్తం కూడా శేషాచలం అడవులు అనమాట. ఈ అడవుల్లోనే మనకు ఎర్రచందనం అయితే పుష్కలంగా దొరుకుతుంది. ఇక్కడ చూడండి ఇదే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లోనే మనకైతే లోపలికైతే వెళ్ళాలి. లోపల చూడండి, చూసారా, లోపలికైతే ఫోన్స్ నాట్ అలౌడ్. సో అందుకే మనమైతే ఫోన్స్ తీసుకెళ్ళట్లేదు. సో ఇది టెంపుల్ యొక్క ప్రాంగణం. సో ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే కూడా చూపిస్తాను. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది ఆంజనేయ స్వామి వారి సన్నిధి. అంటే ఇక్కడ హనుమాన్ ఉంటారు. ఈ పక్కనే అయితే మనకు శ్రీకృష్ణుడు శేషపానుపు మీద ఉన్న ఒక విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడికైతే కొబ్బరికాయలు కొడతారు. దర్శనం అయిపోయిన తర్వాత మీకు అలా వచ్చారనుకోండి కీలో, అక్కడ ఉచిత ప్రసాద వితరణ కేంద్రం అని ఇచ్చారు. అంటే ప్రసాదం పెడతారు అక్కడ. ఇక్కడ చూసారు కదా, ఇక్కడే కొబ్బరికాయలు ప్రసాదాలు అన్నీ ఇక్కడే పెడుతుంటారనమాట. సో ఈ ప్రసాదాలు కొబ్బరికాయలు లోపలికైతే నాట్ అలౌడ్. సో అక్కడ చూడండి విగ్రహము, ఇది చాలా మోస్ట్ ఫేమస్ విగ్రహం. ఇక్కడ చూసారా శ్రీకృష్ణుడు శేషపానుపు మీద ఎలా ఉన్నాడో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లొకేషను. కొంచెం ఈ స్టాల్లో టెంకాయలు కొబ్బరికాయలు దొరుకుతాయి. ఆ తర్వాత మనము ఇలా వెళ్తే ఇక్కడ ఉంది కదా, ఇలా వెళ్తే మనము నాకు తెలిసి ఇక్కడ తలనీలాలు సమర్పించడం కోసం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఉచితంగా స్నానపు గదులు ఉంటాయి. స్నానం చేయడానికి కానీ గదులు అయితే ఉంటాయి. అంతేకాకుండా పొంగళ్ళు కూడా ఇక్కడ వండుతారనమాట. పొంగల్కి సంబంధించిన షెడ్ కూడా ఉంటుంది, త్రాగు నీరు కూడా ఉంటాయి, వాటర్ కూడా ఉంటుంది. సో అది అన్నమాట. ఇక్కడ ఇది కోనేరు. ఈ కోనేరు ఇక్కడైతే స్నానాలు చేస్తారు. ఒకప్పుడు కోనేరు ఇలాంటివి మాత్రమే ఉండేవి. ఇప్పుడైతే స్నానపు గదులని సపరేట్గా స్నానానికి సంబంధించిన గదులు ఉన్నాయి. అండ్
ఒకప్పుడైతే ఇలాంటి కోనేరులు ఉండేటివి, వీటిలోనే స్నానాలు చేసేవాళ్ళు. అంటే తెప్పోత్సవం లాంటి ఉత్సవాలు కూడా ఇక్కడ జరిగేటివి అనమాట. కానీ ఇప్పుడైతే లేవు. ఇప్పుడంతా కూడా స్నానాలు గదులు వచ్చడం వలన అందరూ స్నానాల గదులు అక్కడే స్నానాలు చేస్తున్నారు. అక్కడైతే తలనీలాలు సమర్పిస్తారనమాట. అక్కడ కనిపిస్తుందా, అదే మీకు తలనీలాలు సమర్పించడం కోసం. సో ఇది పైన ఏందో చూద్దాం. ఇది కూడా గుడి. సో ఈ గుడి లోపలికి సాంప్రదాయ బట్టలు వేసుకొని రావాలి అంట. ఇక్కడ ఏదో ఆర్చ్ బాగుంది. ఇది ఒక టెంపుల్. ఈ గుడిలో కూడా ఛత్రపట వృక్షం ఇక్కడ చూసారా, శ్రీవారి నందనవనం. ఇక్కడ చెట్టు చూడండి. ఈ చెట్టు గొడుగు ఆకారంగా ఉన్న మర్రి చెట్టు. ఈ చెట్టుకి చూడండి ఎన్ని ముడుపులు కట్టారో. ఈ ముడుపులంతా కూడా పిల్లలు సంతానం కోసం అనుకుంటాను. ఇక్కడ ఉన్న మర్రి చెట్టు కనిపిస్తే ఇట్లా ముడుపులు కట్టేస్తారనమాట. అది ఇక్కడ ఉచిత దర్శనం కూడా ఉంటుంది. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దూరం నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి దర్శనం చేసుకోవాలని వచ్చిన వాళ్ళకి ఎక్కడ స్టే చేయాలి అంటే, మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా రూమ్స్, స్ట్రైట్గా కనిపిస్తున్నాయి కదా, అక్కడ రూమ్స్లో అయితే మీరు స్టే చేయొచ్చు. సో ఇక్కడ రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇవంతా కూడా లడ్డూ ప్రసాదం అనమాట. సో ఇక్కడ ప్రసాదానికి కూడా టికెట్స్ ఇస్తారు. ఇక్కడ ప్రసాదం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లడ్డు వచ్చేసి 15 రూపాయలు, పులిహోర వచ్చేసి 10 రూపాయలు అనమాట. సో ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలు అయితే బొమ్మలు కొనుక్కోవడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది చూడండి, టూరిస్ట్ పోలీస్ అంట ఇది. ఇక్కడ పోలీసులు కూడా బందోబస్తు చాలా ఎక్కువగానే ఉంటుంది. చూడండి అక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి. సో పెన్సిల్ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మండపం. ఇక్కడ ఎక్కువగా పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయి. అండ్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటారు. అది ఈ గుడికి పక్కనే మీరు కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ మీకు కొన్ని గదులు కనిపిస్తాయి. ఇక్కడ మీకు తెలుగులో నీట్గా రాసి ఉంటుంది, ఇక్కడ గదులు అద్దెకు కేటాయించబడును అని. అండ్ అంతేకాకుండా శ్రీవారి ప్రసాదాలు విక్రయాలు కూడా ఇక్కడ జరుగుతాయి. నిత్య అన్నదానంకు సంబంధించిన భవనం కూడా ఇక్కడే ఉంటుంది. సో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో మీకు గుడికి ఎదురుగానే ఈ ప్లేస్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చి స్టే చేయొచ్చు. ఇక్కడ కనిపించే ఈ రూమ్స్ కూడా శ్రీవారికి సంబంధించిన రూమ్సే. శ్రీవారి నిలయం అని ఇచ్చారు. ఇవన్నీ కూడా అంటే ఎవరైనా టూరిస్టులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇక్కడికి భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడం కోసం అయితే ఇక్కడ రూమ్స్ అయితే ఉంటాయి. రూమ్స్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మహా అయితే ఒక 100 రూపీస్ 200 రూపీస్లోనే మీకు రూమ్ అయితే దొరికేస్తుంది. రూమ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. వాటర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బ్రహ్మోత్సవాలు జరగడం వలన, అంటే బ్రహ్మోత్సవాలు జరుగుతుండడం వలన ఇంత క్రౌడీగా ఉంది. ఇంతమంది భక్తులు అయితే రావడం జరుగుతుందన్నమాట. లేకపోతే ఇంతమంది భక్తులు చాలా తక్కువగానే వస్తారు. ముఖ్యంగా ఇక్కడైతే శనివారం రోజుల్లో చాలామంది భక్తులు అయితే వస్తారు. శనివారం ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. సో మీరు ఒకవేళ రావాలి అనుకుంటే శనివారం సమయాల్లోనే ఎక్కువగా రావడానికి ట్రై చేయండి. అండ్ ఇది మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా గదులు అనమాట. అంటే అద్దెకిస్తారు, అద్దెకిచ్చే గదులు ఇవన్నీ కూడా అవే. అక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. టాయిలెట్స్ కూడా చాలా నీట్గానే ఉన్నాయి. లోపల స్నానం చేయడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం లొకేషను, పార్కింగ్ లొకేషను.